ఈనాడు అయితే ఒకసారి మాట్లాడతారు సారా లూరే ఏం ప్రభాకర్ ఏమైంది? భక్తల లక్ష్మయ్య, పి శివారెడ్డి, షేక్ షాహిదా పర్వీన్, షరిపిరాల తేజ, మల్లి ఖాన్, యాతా సుబ్బయ్య, పోలూరు అంజనమ్మ. మీకోసం మేము కష్టపడి చాలు. ఇప్పుడు 11 కోట్లు తెచ్చాం మన తాలూకాలు. శకుంతల, షేక్ సబీహా, షాహిదా బాను, ఇక్కడికి వచ్చేసిన రాయచోటి నియోజకవర్గ అలాగే పట్టణ నియోజకవర్గాల సీఎంఆర్ బెనిఫిషరీస్కు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ప్రజల కోసం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా కేవలం ప్రభుత్వ హాస్పిటల్లే కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతారో వాళ్ళ కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఏదైతే ఉందో అది ఒక పకడ్బందీ ప్రణాళికాబద్ధంగా గత 18 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తూ ఉంది. దానిలో భాగంగానే మన రాయచూటి నియోజకవర్గాన్ని నుంచి మన ఆఫీస్ నుంచి ఇప్పటి వరకు 11,20,00,000 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 1000 కుటుంబాలకు ముఖ్యమంత్రి సాయ నిధి పనికొచ్చింది. ఎక్కువ అంటే 18-20 లక్షల నుంచి 25,000 వరకు తక్కువగా ఆర్థిక సాయం ఆ కుటుంబాలకు వెసులుబాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం అందిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు గతంలో పోలిస్తే ఇప్పటికీ ఆరోగ్యపరంగా రాష్ట్రంలో చాలా ముందుకు వెళ్ళాం. ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి ఏరియా హాస్పిటల్ వరకు ఎక్కడ డాక్టర్ల కొరత కానీ నర్సుల కొరత కానీ ఏ విధమైన సమస్యలు లేకుండా అక్కడ సేవలు అందించడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైనా చుట్టుపక్కల ఉండే హాస్పిటల్ స్విమ్స్ కానీ రూయా కానీ అలాగే కడపలో ఉండే రిమ్స్ హాస్పిటల్లో కూడా ఎవరైనా చికిత్సకు పోయినప్పుడు మన ఆఫీస్ నుంచి కూడా వాళ్లకు అక్కడ ఉన్న డాక్టర్లతో మాట్లాడి సూపరింటెండెంట్తో మాట్లాడి ఎవరికన్నా ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది అందకపోయినా కూడా ఆ లెటర్ పనికి రాకపోయినా మనం సీఎంఆర్ఎఫ్ పెట్టుకొని ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందే ఎవరికైనా హాస్పిటల్కు ఎల్ఓసీలు కావాలన్నప్పుడు మన ఆఫీస్లో ఎన్రోల్ చేసుకునే వాళ్ళకు కూడా ఎల్ఓసి ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుకుంటున్నా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఒక నియోజకవర్గానికి పట్టుమని ₹1 కోటి ఇచ్చిన పరిస్థితి ఆ రోజు లేదు. ఈ రోజు ఈ 18 నెలల్లోనే మన నియోజకవర్గానికి 11,20,00,000 పేద కుటుంబాలకి డబ్బు అందిందంటే ఒకసారి అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇది మంచి మహోన్నతమైన కార్యక్రమం. ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమం మీద మాట్లాడేటప్పుడు సిగ్గు శరం ఉండాలి. ఎందుకంటే మీరు చేయలేని పని ఈ రోజు ఈ ప్రభుత్వం చేసి చూపిస్తా ఉన్నారు. నీతిగా నిజాయితీగా ఒక ప్రభుత్వం పనిచేసేటప్పుడు తప్పులు ఉన్నప్పుడు మీరు బహిరంగ చర్చకు రండి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరైతే పేదవాళ్ళ కడుపు కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం పనిచేస్తున్నామో దాని మీద వక్రీకరించి పెట్టడం ద్వారా మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు, ప్రభుత్వాన్ని అవమానించినట్టు కాదు. పేద కుటుంబాల్లో ఎవరైతే
వారి కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చే ప్రభుత్వం కోసం వాళ్ళు ఆధారపడి ఉంటారు, వాళ్ళను అవమానించినట్టు. కాబట్టి ఎప్పుడు అన్ని విషయాల్లో రాజకీయం చేయకూడదు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా విడ్డూరం. ముఖ్యంగా ఈరోజు మన రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్కు ఏదైతే సిసియు కేంద్రం ఏర్పాటైందో దాన్ని కూడా చకచక పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 4 నెలల్లోనే మీరందరూ చూస్తూ ఉన్నారు. రేపు ఒక సంవత్సరంలోనే హాస్పిటల్ కూడా మనం ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. అంటే అప్పుడు 150 బెడ్లతో రాయచోట్లో కొత్త వసతులతో యాక్సిడెంట్ జరిగినప్పుడు తిరుపతికో కడపకో ఎక్కడ బయట హాస్పిటల్కి పోతున్నాం ఆ పరిస్థితి కూడా లేకుండా ఇక్కడే మనం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏదైతే మనకు డయాలసిస్ కేంద్రం ఉందో దాంట్లో కూడా గౌరవ మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. వచ్చే 2 నెలల్లోనే ఇంకా ఒక 4 డయాలసిస్ కొత్త యూనిట్లు ఇచ్చేదానికి కూడా ఆయన అంగీకారం తెలిపారు. కాబట్టి మళ్ళా పేదవాళ్ళు కడపకు బయటకు పోకుండా ఆ డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాయచోటి మున్సిపాలిటీకి కూడా గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ ఎవరైతే నారాయణ గారు కూడా 3,70,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. రాయచోటి పట్టణంలో ఉన్న తిరుపతి నాయుడు కాలనీ, అలాగే గాలివీడ్ రోడ్ లో లక్ష్మీపురం, అలాగే ఇంద్రమ్మ కాలనీ ఏదైతే గొల్లపల్లి దగ్గర ఉందో ఈ 3 కాలనీలో ఒక్క అంగుళం కూడా వదలకుండా సీసీ రోడ్డు నిర్మాణానికి కూడా ఈ డబ్బులు వెచ్చిస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ, అలాగే ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా అందుతున్నాయో నిక్కచ్చిగా ఏ విధమైన చిన్న పొరపాట్లు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఇస్తా ఉంది. ఇంకా రాయచోటి విషయానికి వస్తే గతంలో మనం ఏదైతే ప్రామిస్ చేశామో అవి ఒక్కొక్కటిగా ఈరోజు పూర్తి చేస్తాం. దానిలో భాగంగానే రేపు వచ్చే నెలలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో సుద్దలవల్లపల్లి రోడ్లో సుమారుగా ఫస్ట్ ఫేజ్ లోనే 7.5 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం కూడా భూమి పూజ కార్యక్రమం కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అలాగే రైతులకు సంబంధించి చిన్నమండం మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ఆ మార్కెట్ యార్డ్ కూడా 50 లక్షల నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. టమోటా మార్కెట్ సంబంధించి చాలా మంది గుర్రంకొండ అలాగే మదనపల్లికి పోయి ఈ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా తగ్గే విధంగా ఇక్కడే చిన్నమండంలో కూడా టమోటా మార్కెట్ కూడా సీఎం గారు అంగీకారం తెలిసారు కాబట్టి అది ఫస్ట్ విడతలోనే చిన్నమండం మార్కెట్ యార్డ్ దాన్ని కూడా రిపేర్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఒక్కొక్కటిగా అన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక్కడ మీరున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు, గత ప్రభుత్వంలో ఏదో సంవత్సరానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రోజు మనకు ప్రతి ఒక్క రోజు ఏర్పాటు చేసుకున్నా కూడా ప్రజలకు చేరువయ్యే ప్రోగ్రాం. ఈరోజు పొద్దున్నే పరమట్టుకోన గ్రామం నడిగడ్డపల్లిలో 50,000 రూపాయలు సంబంధించి ఉచిత మందులు, పశువులకు సంబంధించి ఉచిత మందులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేసినాం. ప్రతి ఒక్క రోజు ఆడ 50,000 ఇస్తే 70,000 రూపాయలు, 70 లక్షల రూపాయలు ఇస్తాం. అంటే గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క రోజు ఏదో ఒకటి ప్రజలకు డబ్బులు అయితే అందుతానే ఉంది. ఇది జనాలకి తీసుకొని పోయాల్సిన పరిస్థితి రావాలంటే అది కేవలం కార్యకర్తల వల్ల అయితే. దయచేసి మనం మంచి చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోండి. ఇప్పటికీ పావులో భాగం మాత్రమే ఏదైతే మన టైం అయింది, ఇంకా మనకు 75 పైసలు ఉంది. అంటే సుమారుగా ఇంకా 38 నెలలు పనిచేసేదానికి ఆ దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ప్రతి ఒక్కరు పొరపచ్చులు లేకుండా అభివృద్ధి కోసం పాటుపడే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాత్రికేయ మిత్రులకు ఇచ్చేసిన అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.